వంకాయ ముక్కలతోని అల్లం పెట్టుకుని వేపుడు చేసుకున్నాము. దానికి కావాల్సినవి ఇదిగో ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కాగుతుంది కదా. ఆయిల్ ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేస్తున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కింది, వేసేస్తున్నాను. కాగుతుంది చూడండి. కాగుతుంది కదా, వేగుతున్నాయి పోపులు వేసి. ఈరోజు ఏంటంటే పొద్దున్నే నేను వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు చాలా పని ఉందండి. అల్లం 2 వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుందామండి. చూడండి, అల్లం ముక్కలుగా కోసాను. చాలా టేస్టీగా ఉంటాయి తింటేని. ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వేసానండి. చూడండి, ఇక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి. చూడండి, కాలుతున్నాయి కదా, వేగుతున్నాయి. చూడండి, ఈరోజు ఏంటంటే మాకు సూరకం వచ్చిందండి. ఆ సూరకం పోయింది. ఆ సూరకం వల్ల చాలా పని ఎక్కువగా ఉంది ఈరోజు. అంచేత చేయడానికి లేదు. వీడియో ఈరోజు వండుతో చేస్తున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, మా మేడ మీద కాసేవి ఉంటాయి. చెట్లు కోయడానికి చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా ఎండ తీవ్రంగా కాస్తుందండి. చేయలేక గబా గబా చేసుకుని కోసేసుకుని తెచ్చేసుకున్నాను. ఆ సరిగానే మామూలుగా కాస్తలేదు, చాలా గట్టిగా కాస్తుందండి. చూడండి, వేడికి చూడండి. మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే వేయమవుతుంది ముక్కలు. సాల్ట్, అది నేను ఉప్పు సాల్ట్ కింద కొట్టుకుంటానండి. ఇలాంటి కూరల్లో రేగిపోతుందని నేనైతే రెడీమేడ్ సాల్ట్ తెప్పించుకోనండి. గళ్ళుప్పే కొంచెం ఎండబెట్టుకుని సాల్ట్ కింద చేసుకుంటాను. ఏంటంటే పెరుగన్నంలో వేసుకున్నా, వేపుళ్ళు వేసుకున్నా గమ్ముని అవ్వదు కదన్నా, అంచేత ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం అమ్మ, మగ్గుతుంది. వంకాయ వేపుడు చాలా బాగుంటుంది. అన్నంలోని చారులో అయినా నంచుకోవచ్చు, లేదంటే మనం కొంచెం కలుపుకున్న టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. వంకాయ అల్లం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పడితే వంకాయలోని చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, మగ్గుతుంది. ఏంటంటే ఈ పోపు వేసిన దాని మీద చాలా బాగుంటుంది. ఇలా మగ్గిపోతే ముక్కలుగానే ఉండిపోతుంది. బేగానే మగ్గిపోద్ది అన్నమాట. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాం. ఏంటి కలుపుకున్నా బాగుంటుంది, నంచుకున్నా బాగుంటుంది. అప్పుడే మగ్గిపోయాయి, చాలా తొందరగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. చూడండి, ఈరోజు చాలా ఒత్తిడిగా ఉందమ్మా. పని చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఇష్టం ఉంది. బెడ్షీట్లు ఉతుక్కుని, ఇల్లు ఉమ్మలు కడుక్కుని అన్నీ చేసుకునేటప్పటికి చాలా పని ఎక్కువైపోయింది. అల్లం ముక్కలతో వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. దగ్గరికి వచ్చేస్తుంది, మరి మగ్గిపోతున్నాను. వేపుడులాగా ఉంటుంది. కలుపుకుంటే కర్రీలా కూడా కలుపుకోవచ్చు. చారు కూడా పెట్టుకున్నాను. చారు పెట్టుకుని చారులో నంచుకోవడానికని పెట్టుకున్నాను. చారు పెట్టుకుని ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి, ముందే పెట్టేసాను చారు. రైస్ వచ్చేసి
చాలా తొందరగా మగ్గిపోయింది. లేతగా ఉన్నాయి వంకాయలు, చాలా లేతగా ఉన్నాయి, చాలా తొందరగానే మగ్గిపోయింది. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నామమ్మా. చూడండి, వంకాయ అంటే చాలా ఇష్టం నాకు. వంకాయ కర్రీ చాలా ఇష్టం. కొంచెం ఇదిగో కారం కూడా జల్లుకుందాం, కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం. ఇలాగే మగ్గిపోద్ది, వాటర్ అయితే వేయను. ఉడికిపోయింది, ఉప్పుకోవడం అయితే ఉడికిపోయింది. అప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికింటే వంకాయ అల్లం కర్రీ రెడీ. అల్లం పెట్టి చేశాను ఇప్పుడు. చాలా బాగుంటుంది. వంకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వంకాయ ఎలా వండుకున్నా సరే బాగుంటుంది. లేత వంకాయలు మేడ మీద కోసుకున్నాం వల్ల మా వంకాయలే కొనుక్కున్నాయి కాదు, చాలా టేస్టీగా ఉన్నాయి. వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి, కుచ్చులు కానీ ఏమీ లేవు వంకాయలకి. చూడమ్మా, చూడండి, చూసి నాకు మొత్తం మీరందరూ నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. లైక్ చేసి ఈ ఆంటీ ఇంకా ఏమన్నా చెయ్యాలా అనేది నాకు మెసేజ్ పెడితే తెలుగులో మెసేజ్ పెట్టండమ్మా, నేను చేస్తాను. వంకాయ అల్లం కర్రీ రెడీ. వేపుళ్ళే చేసాను, చూడండి. చూసి నాకు మాత్రం లైక్ చేయాలండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నాకు మీరందరూ సపోర్ట్ చేసిన వల్లనే ఇంతవరకు వచ్చాను. చూడండి, వంకాయ అల్లం కర్రీ చూడండి. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఉంటానమ్మా. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.